శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 70వ అధ్యాయము. కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీ తెంబెస్వామి బలరాం దురందరు. శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయంలో చేర్చుట జరిగినది. కారణము అందులోని ఇతివృత్తము కూడా నిధియే కనుక సచ్చరిత్రలోని 51వ అధ్యాయం ఇచ్చట 50వ అధ్యాయంగా పరిగణించవలెను. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మాయందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలుగచేయుచున్నవి. వసంతపు ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగచేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారు చెవులను పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ 1864-1926 మధ్య పరగణాలోని కాన్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరిసీతారాం ఉరపు కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను కాన్వా హింగన్ ఘాట్లలో పూర్తి చేశాను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యాను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరాను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షితునకు తెలియదు. అటుపిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులేరి. ఒకానొకప్పుడు లోనవాళ్ళలో నున్నప్పుడు తన పాత స్నేహితులకు నానాసాహెబ్ చందోర్కర్ను చూచింది. ఇద్దరును కలిసి ఏవో విషయంలో మాట్లాడుకున్నది. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయమును కూర్చి వర్ణించాను. 100 కొలది ఔషధములు దానిని నయము చెయ్యలేకపోయింది. కాలు నొప్పియు కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువు సాయి వద్దకు పోవలనని నానాసాహెబ్ సలహా ఇచ్చాను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విషదపరిచాను. సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక గాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చేదను అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడనియు వాడు తన దర్శనమే చెయ్యలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేశాను. ఇదంతా విని కాకాసాహెబు సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి, కాలు యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగ చేయమని వేడుకొనేదనని నానాసాహెబ్తో చెప్పాను. కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళాను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరికరు ఇంటిలో దిగాను. కాకాసాహెబ్ మిరికర్ కొడుకు బాలాసాహెబ్ మిరికరు, వీరు కోపర్గాముకు మామలతదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్-నగర్ వచ్చి ఉండిరి. ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబు షిర్డీకి పోవ నిశ్చయించుకున్నాడు. మిరికరు తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిర్డీకి పంపవలనా అని ఆలోచించుచుండిరి. షిర్డీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్-నగర్లో నున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగలేదనియు శ్యామను తన భార్యతో కూడా రావాల్సిందనియు టెలిగ్రామ్ ఇచ్చింది. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్-నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగా ఉన్నదని తెలుసుకున్నాడు. మార్గంలో గుర్రపు ప్రదర్శనకు పోవుచున్న నానాసాహెబు పాన్షే అప్పాసాహెబు గద్రే శ్యామను కలిసి మిరికర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసి వారిని షిర్డీ తీసుకొని వెళ్ళమన్నది. కాకాసాహెబ్ దీక్షిత్కు మిరీకరులకు శ్యామ అహ్మద్-నగర్ వచ్చిన విషయము తెలియజేశారు. సాయంకాలము శ్యామ మిరీకర్ల వద్దకు పోయింది. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయము కలుగజేసిరి.
శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాముకు ఆనాటి రాత్రి 10 గంటల రైల్లో పోవలనని నిశ్చయించింది. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగింది. బాబా యొక్క పెద్ద పటము మీద తెరను బాలాసాహెబ్ మిరికర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపింది. కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలని నిశ్చయించుకునో వారే పటం రూపంగా నచ్చట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధంగా నున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము వేయుటకు మిరీకర్ల వద్దకు పంపాను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించింది. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్ కొన్నది. బండి రాగా సెకండ్ క్లాసు క్రిక్కిరిసియుండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యంగా ప్రయాణం చేసి కోపర్గాములో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగలించుకొందిరి. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరి షిరిడీ చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను. కళ్ళు ఆనంద బాష్పములచే నిండెను. అతడు ఆనందము చే పొంగి పొరులుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లును వారిని తోడుకొని వచ్చుటకై శ్యామాను పంపినట్లును తెలియజేసింది. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపాను. షిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొని అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని కలవు. వాటినన్నిటినిచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయంతో ముగించదు. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలంన నిన్ను విమానంలో తీసుకుపోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926 సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమాది పంతుతో రైలు ప్రయాణం చేయుచు బాబా విషయం మాట్లాడుతూ సాయిబాబా యందు మనస్సు లీనం చేశాను. ఉన్నట్టుండి తన శిరమును హేమాది పంతు భుజంపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచాను. శ్రీ తెంబస్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు టెంబేస్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్టికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడరకు పుండరీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయాను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడి పేరు వచ్చింది. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలికరావుకిచ్చి ఇట్లనిరి, దీనిని నా సోదరుడు సాయికి నా ప్రణామములతో అర్పింపుము. నన్ను మరవవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపుమనము. ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరని, కానీ బాబా విషయంలో ఇది ఒక అపవాదమని చెప్పాను. పుండరీకరావు ఆ టెంకాయను సమాచారంను షిరిడీకి తీసుకొని పోటకు సమ్మతించాను. బాబాను సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలాన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించే ఉండిరి. ఒక నెల పిమ్మట పుండరీకరావు తదితరులను షిరిడీకి టెంకాయను తీసుకొని వెళ్ళాడు. వారు మన్మాడు చేరిరి. దాహం వేయుటచే ఒక సెలేరు కడకు పోయిరి. పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపహారం చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే శంకాయను పగలకొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టం కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండరీకరావుకి ఇచ్చినది. షిరిడి చేరునప్పుడు పుండలీకరావుకి విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయంచే వణుకు చూపు సాయిబాబా వద్దకెగాను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు తెంబస్వామి పంపించిన టెంకాయను తెమ్మనను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యంను వెలబుచ్చాను. పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడాను.
దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనను. కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కంటే ఎన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవునది ఇంకొకటి లేదని చెప్పుచు నిరాకరించను. ఇంకను బాబా ఇట్లను, ఆ విషయమై నీవేమాత్రం చింతించవలసిన అవసరం లేదు. అది నా సంకల్పం ప్రకారము నీకివ్వబడను. తుదకు దారిలో పగలగొట్టబడను. దానికి నీవే కర్తవని అనుకొనవేళ. మంచిగాను చెడు కాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వహంకార రహితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఇంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించను చూడు. బలరాం దురందరు 1878 1925 బొంబాయికి దగ్గరున్న శాంతక్రజులో పటారే ప్రభు జాతికి చెందిన బలరాం దురందర్ అని వారుండే. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా నుండెను. దురందర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన గలవారు. బలరాము తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథమును వ్రాసెను. అటుపిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వాణిని చదివాను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయం కలిగింది. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబూజీయును, వామన్ రావును షిర్డీకి పోయి బాబా దర్శనం చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు, ఇతరులకు చెప్పిరి. అందరు బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిర్డీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పాను, ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురందర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విశ్వమందరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుతూ కూర్చొని ఉండిరి. బాబా వారితో ఇట్లనను, వీరే నా దర్బారు జనులు. ఇంతకు ముందు వీరే రాకయే మీకు చెప్పి ఉంటిని. బాబా దురందర సోదరులతో ఇట్లనను, గత 60 తరముల నుండి మన మొండరులము పరిచయం కలవారం. సోదరులందరూ వినే విధేయతలు కలవారు. వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదములపై దృష్టిని నిగడించిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము వెక్కుట, గొంతు కార్చుకొని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరిగించను. వారందరూ ఆనందించరి. భోజనానంతరం కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములు ఒత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచూ దానిని బాలారామునకిచ్చి పీల్చుమనను. బాలారాం చిలుము పీల్చుట అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టంతో పీల్చాను. దాన్ని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేశాను. ఇది బాలారామునకు శుభ సమయం. అతడు 6 సంవత్సరాల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేసింది. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసం మరల వచ్చాను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందారు. వారు షిరిడీకి వచ్చింది గురువారం. ఆ రాత్రి బాబా చావిడి ఉత్సవము చూసు భాగ్యము దురందర సోదరులకు కలిగింది. చావడి హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విఠలుని ప్రకాశంను బాబా ముఖమునందు కనెను. బాలారాం దురందర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయాను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాం జీవితము ప్రప్రథమన వ్రాయబడెను. అందు వారు షిర్డీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. 70వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఏ బంధమయ్యా సాయి, ఇది ఏ అనుబంధమయ్యా, ఏ బంధమయ్యా, ఇది ఏ అనుబంధమయ్యా, తెగిన పేగు బంధ
విడని ఆత్మబంధమా, తెగిన పేగు బంధమా, విడని ఆత్మబంధమా, క్షణమైనా మరువలేని శ్వాసతో సంబంధమా, ఏ బంధమయ్యా ఇది, ఏ అనుబంధమయ్యా. గోరు ముద్దలు గొంతు చాచి అమ్మలాలే పాటే సాయి, బోసి నవ్వుతో బదులు చెప్పి పాప నవ్వే పరమాత్మ సాయి, కనురెప్పవై కాపాడమనేది, కనురెప్పవై కాపాడమనేది తల్లి తపనకు అభయమే సాయి, ఏ బంధమయ్యా ఇది, ఏ అనుబంధమయ్యా. తల్లి లేని లోటు తీర్చి సహరగా నిలిపి తండ్రే సాయి, ఆత్రమైన వెదల బ్రతుకుల ఆసరైన అన్నే సాయి, నీ స్మరణ వీడక శరణు కోరితే శాంతి నొసగే సద్గురువే సాయి, ఏ బంధమయ్యా ఇది, ఏ అనుబంధమయ్యా, ఏ బంధమయ్యా ఇది, ఏ అనుబంధమయ్యా. దేహమోహపు దాహమిది అని సూది మందులే చేత కాదని సత్య సూక్తి మహాజ్ఞాన సాయి, దేహమోహపు దాహమిది అని సూది మందులే చేత కాదని సత్య సూక్తి మహాజ్ఞాన సాయి, నడక నేర్పిన బిడ్డలే నన్ను విస్మరించి విడిచిన వేళ కావవచ్చిన కరుణార్త సాయి, ఆత్మ అలసి నిన్ను తగసితి మోక్షమిచ్చే దీనార్త సాయి, ఏ బంధమయ్యా ఇది, ఏ అనుబంధమయ్యా. తెగిన పేగు బంధమా, విడని ఆత్మబంధమా, క్షణమైనా మరువలేని శ్వాసతో సంబంధమా, ఏ బంధమయ్యా ఇది, ఏ అనుబంధమయ్యా.